డూడ్ దిస్ ఈజ్ ఇన్సేన్ బ్రో, లిటరల్లీ ఎలిఫెంట్ కూర్చొని ఉంది. ఏ వావ్, పీకాక్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్ణాటక. కర్ణాటక అంటున్నాను ఏందని ఆలోచిస్తున్నారా? రాత్రి నాకు తెలియకుండా నేను కర్ణాటక స్టేట్లోకి ఎంటర్ అయిపోయినా. థింగ్ ఏంటంటే మధుమలైకి వెళ్దామని ఈవినింగ్ టైంలో ఊటీ ప్లేసెస్ కవర్ చేసుకొని రిటర్న్ వస్తున్నా. రిటర్న్ వచ్చేసరికి అంటే మధుమలై ఇన్ ద సెన్స్ మొత్తం ఫారెస్ట్ నుంచి వెళ్ళాలి. లిటరల్లీ చెప్తున్నా కదా, పికాక్స్, డీర్స్, ఎలిఫెంట్స్ కళ్ళ ముంగటి నుంచే పోతున్నాయి రోడ్డు మీద నుంచి. కొన్ని ఇమేజెస్ అయితే క్యాప్చర్ చేసిన, బట్ అంత నిన్న ఫుల్ జనాలు ఉండేసరికి అంత లేదన్నమాట ఎఫెక్ట్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 6:37 అవుతుంది కావచ్చు. చలో వెళ్దాము. ఇటు సైడ్ 40 కిలోమీటర్స్ వెళ్ళినాక మళ్ళా రైట్ సైడ్ కొడితే వీఆర్ హెడ్డింగ్ టు వాయనాడు. మన ఇప్పుడు నెక్స్ట్ ఎండ్ డెస్టినేషన్ వాయనాడు అన్నమాట. ఎర్లీ మార్నింగ్ మంచిగా వైల్డ్ యానిమల్స్ తిరుగుతాయి కదా, సో ఐ వాంట్ టు క్యాప్చర్ దోస్ విజువల్స్ అన్నమాట. ఇంకెందుకు లేటు, తొందర వెళ్ళిపోదాం, లేకపోతే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది, అందరు జనాలు పోగవుతారు. అసలు క్రేజీ తెలుసా, కర్ణాటకలో ఎంటర్ అయిపోయినాక మళ్ళీ రిటర్న్ పోదామంటే చెక్ పోస్ట్ క్లోజ్ చేసిర్రు. ఇంకా లాస్ట్ నైట్ కర్ణాటకలో స్టే చేసిన. ఇది ఏం విలేజో కూడా తెలియదు, సీదా రోడ్ మీద పెట్టి పడుకున్నా. ఆ ఫారెస్ట్ దాటినాక ఒక ఇల్లు లేదు, ఒక పురుగు లేదు. ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ వచ్చిన ఈ విలేజ్ కోసం. ఎందుకంటే అమ్మో అడవిలో అనుకుంటే రాత్రి ఏమైనా పులి వచ్చిందంటే కొరక తింటుంది నన్ను. అందుకు 20 కిలోమీటర్స్ వచ్చి ఇక్కడ స్టే చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నా. ఇప్పుడు మళ్ళీ రిటర్ను మధుమలై అంటే తమిళనాడుకి ఎంటర్ అయ్యి తమిళనాడు నుంచి వాయనాడుకి కొట్టాలా. 110 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి కూడా వాయనాడు ఉంది, కాకపోతే 80 కిలోమీటర్స్. అంటే ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ కదా. సో వై డోంట్ వి గో బ్యాక్ అండ్ గో టు ద వాయనాడు. సో కొన్ని మంచి విజువల్స్ దొరుకుతాయి కదా అని అనుకున్నా. చలో మరి వితౌట్ ఎనీ లేట్ వెళ్ళిపోదాం. ఐ విల్ అప్డేట్ యూ. మంచి విజువల్స్ అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. చలో. లిటరల్లీ రోడ్ మీదే పికాక్. ఇంకా మధుమలై ఎంటర్ కాకముందే బల్లే కనబడుతుంది అసలు. ఏ పికాక్ క్రేజీ కదా, బల్లే ఫీల్ అన్నమాట. లైక్ వైల్డ్ యానిమల్స్ని కళ్ళ ముంగనే చూడడం, రోడ్ మీద క్రాస్ అవ్వడం. చూద్దాం ఇంకేమన్నా ముందేమైనా దొరుకుతాయేమో. నేనైతే టైగర్ కోసం వెయిట్ చేస్తున్నా. బండిపూర్ కర్ణాటకలో ఏం కనబడతలేవు అసలు. నిన్న ఎంటర్ అయినప్పుడు ఒక ఎలిఫెంట్ అని కనబడ్డది, ఇప్పుడు అది కూడా లేదు. చూడాలి మధుమలైకి ఎంటర్ అయినాక ఏమైనా ఉంటుందా. వెయిటింగ్ నేను తిరుతపులి కోసం. మోడిఫైడ్ వెహికల్ ఇచ్చి పడేసింది. And we are entering to Madhumalai. Picado Elephant Camp, Madhumalai Tiger Resort. Welcome you. Yeah, thank you sir. Guys, we are entering to Madhumalai. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. This is God. చెకింగ్ అయితే చేసిర్రు. క్రేజీ. ఏ వావ్, పికాక్.
మరి కొన్ని తోక మీద ఎక్కించారు రే. బ్రో లిటరల్లీ ఎలిఫెంట్ కూర్చొని ఉంది. ఐ వాంట్ టు షో యూ అంతే. Dude, this is insane. ఒక గుంపు డీర్స్ అయితే వచ్చింది, చూపిస్తా. క్రేజీ.
నా లైఫ్లోనే నాకు ఇది ఒక క్రేజియెస్ట్ థింగ్ అన్నమాట. ఫస్ట్ టైం చూస్తున్న వైల్డ్ యానిమల్స్ నా కళ్ళ ముంగట నడవడం అండ్ రోడ్ మీద ఉండడం లిటరలీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అబ్బా. ఖచ్చితంగా తప్పకుండా రావాలి, ఒకవేళ తమిళనాడుకు వస్తే మస్ట్ విజిట్ ప్లేస్. ఫైనల్లీ వి రీచ్డ్ వాయనాడు. ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్ 3 hours తర్వాత అయితే రీచ్ అయినా. ఎందుకు 3 hours అంటే మధ్యలో మళ్ళీ ఘాట్ రోడ్ టచ్ అయింది, చాలా లేట్ అయింది, రోడ్ అయితే మరీ డేంజర్ ఉంది. కరెంట్లీ ఉన్న ప్లేస్ వచ్చేసి కురుంబల కోట అనే ఒక ప్లేస్. ఇది ఏంటంటే సన్ రైజ్ పాయింట్ నియర్ టు వాయనాడు. బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే ఉంటుందని చెప్పినారు లోకల్స్. అండ్ ఒక అతను హెల్ప్ చేసినాడు, ఇక్కడనే స్టే చెయ్యి పర్లేదు, మా ఇంటి ముంగట ప్లేస్ ఉంది అండ్ సీసీ కెమెరా కూడా ఉంది అని అన్నాడు. చలో అని అక్కడ పార్క్ చేసుకున్నా. అంతే మరి ఈ వీడియోకి. ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి ఫాలో చేసుకోండి. అన్ని అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.